వచ్చాయి కాబట్టి సో ఏంటి మీరేమనుకుంటున్నారు? అండ్ ఇంకొకటి సరే ఏదైతే బీఆర్ఎస్ పాలనలోనే ఆల్రెడీ ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది, 299 టీఎంసీలు మాత్రమే అప్పుడు సరెండర్ అయిపోయారు. అప్పుడు ఆల్మోస్ట్ 492 550 టీఎంసీలు రావాల్సింది, మీరు 299 కి సరెండర్ అయ్యారు. అది దాని వల్లనే ఇప్పటికీ ఇది కంటిన్యూ అవుతుంది. నీళ్ల పంచాయతీ అవ్వడానికి మెయిన్ రీజన్ కేసీఆర్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మొదటి నుంచి కూడా మేము చెప్పేది ఏంటి అంటే మా పార్టీ వినపడుతుందా మేడం? ఎస్ చెప్పండి. మా పార్టీ లైన్ మేము వచ్చింది, ఉద్యమం తెచ్చింది, పార్టీని నిర్మించింది ఈ నీళ్ల కోసమే. అంతకుముందు పదవులు వదులుకున్నది, తర్వాత రాజీనామాలు చేసింది, తర్వాత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఆఖరి ప్రాణాలు పణంగా పెట్టింది కూడా ఈ తెలంగాణ యొక్క నీళ్ల కొరకే, ఈ రైతుల కొరకే. అసలు సబ్జెక్ట్ లో మేము ఎక్కడ కూడా తెలంగాణకు అన్యాయం జరగాలని చెప్పేసి ఎలాంటి నిర్ణయం కూడా అవసరం కూడా పదవులనే వదులుకున్నాం, కానీ ఎక్కడ కూడా మేము పొరపాటు చేసింది లేదు. గత ఉద్యమంలో ఉన్నటువంటి 14 సంవత్సరాలు కానీ లేకపోతే పరిపాలన చేసిన 10 సంవత్సరాలు కానీ. ఎందుకంటే బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ తెలంగాణ ఆత్మ, తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా, ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా తనకు ప్రజల కన్నా ముందు కూడా తనే బాధపడేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అట్లా పరిపాలన సాగించినాం. ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణ ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, బూటకపు వెనక ఉంటారులు, అన్నమో రామచంద్ర అని తనలాడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా భారతదేశంలోనే నెంబర్ 1 పంజాబ్ను తలదన్ని పంటలు పండించేసి లక్షలాది కోట్లాది మెట్రిక్ టన్నుల పంటలు పండించి ధాన్యం మొత్తం కూడా రోడ్ల మీద కల్లాలలో ఎక్కువైతే తెలంగాణ రోడ్ల మీద కూడా పంటలు పండించినటువంటి, ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూలీలుగా, వలస కూలీలుగా వచ్చి బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు ఇలా కూలీలు వచ్చేసి ఇలా తెలంగాణ పల్లెలలో ఉండి ఇలా నాట్లు పెడుతున్నారండి వేరే రాష్ట్రాల నుంచి మగ మనుషులు వచ్చి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చింది తెలంగాణ అంటే కేసీఆర్ గాని బీఆర్ఎస్ గాని నీళ్ల గురించి చేయకుండానే, ప్రాజెక్టులు నిర్మించకుండానే, నీళ్ల కోసం కొట్లాడకుండానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయిందా? మాట్లాడేటప్పుడు ఒక పాయింట్ ఏంటంటే 299 టీఎంసీలకి ఎందుకు సరెండర్ అయ్యారు? మనకు ఆల్మోస్ట్ 550 వరకు వచ్చే ఛాన్స్ ఉండే, ఎందుకు అక్కడికి సరెండర్ అయ్యారు అనేది కూడా మీ పైన ఉన్న అలిగేషన్స్. అది పచ్చి అబద్ధం అండి. అది ఏంటంటే కేఆర్ఎంబిలో గానీ లేకపోతే బచావత్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి మనకు తీర్పు వచ్చే వరకు అది తాత్కాలిక ఒప్పందాలు మాత్రమే, అవి అగ్రిమెంట్ కాదు, అరేంజ్మెంట్ మాత్రమే. అక్కడి నుంచి ఇది ఏదైతే మనకి ఫైనల్ గా ఎలక్షన్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు తాత్కాలిక ఒప్పందాలను మాత్రమే మేము చెప్పాం. గానీ అది కూడా అంతకుముందు వాడుతున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి నిర్ణయాల ప్రకారం జరిగింది. కానీ అది మేము మొత్తం కూడా దారదత్తం చేసిందో, మేము రైట్స్ ను వదిలేసిందో అంశం కాదు అండి. తాత్కాలిక ఒప్పందాలని వాళ్ళు ఏంది అంటే కేసీఆర్ ఒప్పుకున్నాడు, కేసీఆర్ మరణ చేసం రాసిండు, కేసీఆర్ వల్లనే తెలంగాణకు అన్యాయం అవుతుందని చెప్పేసి ప్రతిపక్ష వాదనలో అది కరెక్ట్ కాదు. కేసీఆర్ ఎప్పుడు కూడా తెలంగాణ సమాజానికి గాని తెలంగాణ రాష్ట్రానికి గాని నష్టమయ్యేటువంటి పనులు చేయడు. ఎందుకు అంటే అది అక్కడ ట్రిబ్యునల్లో మనకు తేలాల్సినటువంటి అంశం ఉన్నది. సుప్రీంకోర్టులో మరి కేసు ఉన్నది కాబట్టి దాన్ని విత్డ్రా చేసుకుంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కనుక ఫైనలైజ్ చేస్తే మనము ఆ తర్వాత అప్పటి వరకు మాత్రమే ఇది వాడుకుంటామని చెప్పినాము. మేము 600 నుంచి 700 టీఎంసీలు రావాలని చెప్పేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు ఇప్పటికి కూడా మేము ఉన్నప్పటికి కూడా బ్రహ్మాండమైనటువంటి వాదనలు వినిపించడం జరుగుతుంది. కానీ ఒక పాయింట్ హరీష్ రావు కామెంట్స్ ఏం చెప్తారు, ఏం క్లారిటీ ఇస్తారు? టెలిమెట్రీ పరికరాలకు పెట్టకుండా కేఆర్ఎంబికి ఇన్ని కోట్లు ఇవ్వడం దారుణం అన్నారు. 100% అక్కడ వాటి పరికరాలు పనిచేస్తున్నాయా లేదా? ఇప్పటి వరకు కృష్ణాలో నీకు శ్రీశైలం గాని సాగర్ లో గాని ఎన్ని నీళ్లు వాడుకున్నారు ఏం సంగతి అనేది వాళ్ళకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు. వాళ్లకు రావాల్సినటువంటి వాటా కన్నా ఎక్కువ నీళ్లు పోయినాయి, వాడుకుంటున్నారు. మనకు రావాల్సినటువంటి నీళ్లు, మనకు వచ్చేటువంటి నీళ్లు వాడుకోవట్లేదు అని చెప్పేసి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. 100కు 100% ఇవాళ హరీష్ రావు గారు నిన్న చెప్పిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇప్పటికి కూడా మీరు చూడండి, వాళ్ళకి రావాల్సినటువంటి నీళ్ల కన్నా ఎక్కువ కూడా వాడుకున్నారు. ఆ విషయాలు కూడా వీళ్ళు కరెక్ట్ గా చూసుకోకపోవడం, ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి ఆ మంత్రి ఇవన్నీ చేయకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా, ఎప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అది బీఆర్ఎస్ మాత్రం, కేసీఆర్ మాత్రమే. ఇవాళ నీళ్ల విషయంలో మేము ఆ రోజు కూడా చెప్పాం, పోతిరెడ్డిపాడు ద్వారా మరి అక్కడికి గనక బనకచర్లకు పోతే బనకచర్ల నుంచి మళ్ళా వాళ్ళు అక్కడి నుంచి కావేరి అని చెప్పేసి
ఇవాళ రావాల్సినటువంటి నీళ్ల కన్నా 200 వరద జలాల పేరుతో 200 టీఎంసీల నీళ్ళని గోదావరి నీళ్ళని కబ్జా చేయడానికి చూస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో జూరాల్లో ఉన్న మన ఇక్కడ కృష్ణానది నీటికి వచ్చినప్పుడు జూరాల తీసి మళ్ళా శ్రీశైలానికి పెడితే తుంగభద్ర నుంచి మనకి ఎప్పుడైతే వాటర్ వస్తుందో ఆ తుంగభద్ర వాటర్ ని కూడా మొత్తం కూడా ఆంధ్రకు వదిలిపెట్టడానికి కుట్రలు జరుగుతా ఉన్నాయి. జూరాలలో ఉన్నది 7 టీఎంసీలు మాత్రమే. కొంతకాలం మాత్రమే వరదలు వస్తాయి, కొంతకాలం మాత్రమే మనం నీళ్లు తీసుకోగలుగుతాం. కానీ జూరాల నుంచి తుంగభద్ర ముందుకు వచ్చిన తర్వాత, తుంగభద్ర కలిసిన తర్వాత ఆ తుంగభద్ర నీళ్లు గనక మనకి శ్రీశైలంలో ఇవన్నీ జూరాలై తుంగభద్ర కలిపి వచ్చిన తర్వాత మనం బ్రహ్మాండంగా అక్కడి నుంచి కలకుర్తి గాని, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నీ కూడా వాడుకుంటే సస్యశ్యామలం అయిపోయి మరి అటు ఉమ్మడి మహబూబ్ నగర్ గాని, రంగారెడ్డి గాని, నల్గొండ గాని ఈ 3 జిల్లాలకు కూడా న్యాయం జరగాలంటే మనం ఇక్కడి నుంచి తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు మేము ప్రణాళికలు చేసి దానికి ముందు పోయి సస్యశ్యామలం చేయాలని చూస్తే ఈ రోజు కేవలం రాజకీయ విమర్శల కొరకు, కేసీఆర్ ను బదనం చేయడం కొరకు, బీఆర్ఎస్ ను బదనం చేయడం కొరకు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది. అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేటికి పనిచేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక నిమిషం అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోజు రోజుకి ఈ జలజగడం అయితే ముదురుతూనే ఉంది, ఎక్కడ ఆగట్లేదు. సరే, కేంద్రం కేఆర్ఎంబికి అన్ని అధికారాలు ఇచ్చింది. కేఆర్ఎంబి ఏ రకంగా చూసినా 66:34 రేషియో ప్రకారం నీరు ఆ రకంగా ఉపయోగించుకోవాలి. ఏ రకంగా చూసినా ఆ రేషియో పాటించట్లేదు. కేఆర్ఎంబికి అన్ని అధికారులు ఇచ్చినా ఈ 66:34 రేషియో పాటించినప్పుడు కేంద్రం ఏం చేస్తుంది? బీజేపీ పాలనలో బీజేపీ అసలు ఏం చేస్తుంది? 11 ఏళ్లుగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు జలం గురించి ఇంత కొట్లాట జరుగుతుంటే ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా మీ పైన ఉన్నాయి. ఇప్పుడు సునీత గారు, ఇక్కడ కేంద్రం ఏం చేస్తుంది అనేటువంటి దానికంటే ముందు ఆ రాష్ట్రంలోనూ ఈ రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలు, ఓడిన పార్టీలు అధికారాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి పద్ధతి లోపల 2 ప్రాంతాల ప్రజల మధ్య అనేక అపోహలను సృష్టించి మళ్ళీ ఒక ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే పద్ధతి లోపల ప్రయత్నం చేస్తున్నాయనేటువంటిది చాలా స్పష్టంగా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇది బ్రిజేష్ కమిటీయా, లేకపోతే బచావత్ కమిటీయా, 811 టీఎంసీల, 512 ఆంధ్రక, 299 తెలంగాణక, పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టినారా, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినారా అనేటువంటి చర్చ మనం చాలా కాలం నుంచి చేస్తున్నటువంటిది సునీత గారు. ఇవాళ జరిగింది ఏంటంటే, నిన్న జగన్ గారు మాట్లాడిన తర్వాత చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటిది 50 సంవత్సరాలుగా తెలంగాణకు అన్యాయం జరిగింది నీటికి సంబంధించినటువంటి విషయం లోపల అనేటువంటిది మళ్ళీ చర్చకు పోను. అది కాంగ్రెస్ కారణం. తర్వాత 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో కూడా సరైన పద్ధతి లోపల ముందుకెళ్లడం లేదు అనేటువంటిది మనకు ఉండేటట్టు ఒక అభిప్రాయం. వీటన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించవలసింది సునీత గారు ఏంటంటే, 10 సంవత్సరాలు ఏ ఉద్యమ పార్టీ అయితే తెలంగాణ కోసం పోరాటం చేసిందో, ఆ తెలంగాణ అస్తిత్వం కోసం ప్రయత్నం చేసిందో, యావత్ ప్రజలు బీజేపీతో సహా బిల్లుకు సహకరించినారో, ఆ తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని రకాల హక్కులను, ఉద్యోగాలను గాని, నీటిని గాని రక్షించవలసినటువంటి బాధ్యత కేసీఆర్ మీద ఉన్నది అని చెప్పి ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు 63 సీట్లు ఇచ్చి రెండవసారి కూడా 84-85 సీట్లు ఇచ్చినటువంటి చారిత్రక నిర్ణయాలను, ప్రజల నిర్ణయాలను ఎగ్జాక్ట్లీ ఇక్కడే ప్రజలు డిసప్పాయింట్ అవుతున్నారండి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే తెలంగాణకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. అయినా గానీ 11 ఏళ్లు కావస్తున్నా కూడా మీ నుంచి కూడా ఎలాంటి ఒక ఇంప్రూవ్మెంట్ లేదు, ఇంప్రూవైజేషన్ కూడా చేయట్లేదు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు అనేటువంటి చర్చ ఏదైతే ఉందో అది అసందర్భం కనపడుతుంది. 10 ఏళ్లు మీకు అధికారం ఇచ్చి ఎంపీలు చేయాలా, కేంద్ర మంత్రులు చేయాలా, అన్ని పార్టీలు చేయాలా, అన్ని పార్టీలు ఊక అమ్ముకున్నారు. నీళ్లు జగన్ అమ్ముకొని మాట్లాడకు. చేపల పులుసుకు రాజకీయాల కోసం అమ్ముకున్నారు. నోరు మూసుకో, కొద్దిసేపు నేను మాట్లాడతా. నోరు మూసుకోవే ఉపేంద్ర అన్న, నేను అందరం అరే మళ్ళీ మధ్యన మాట్లాడుతా. ఒక నిమిషం ఉపేంద్ర గారు, ఒక నిమిషం ఉపేంద్ర గారు, ఉపేంద్ర గారు మాట్లాడతావు. ఉపేందర్ గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం ఉపేందర్ గారు, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. ఎందుకంటే ఇంకా ఇద్దరు మాట్లాడాల్సిన వారు, ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం అండి శివకుమార్ గారు, ఒక నిమిషం ఆగండి, మీరు ఆగండి. చెప్పండి వెంకటరెడ్డి గారు,
వెంకటరెడ్డి గారు మీరు పాయింట్ కి రండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. ఉపేందర్ గారు ఒక నిమిషం అండి ప్లీజ్. పాయింట్ మాట్లాడాలి దయచేసి. ఒక నిమిషం ఆగండి ఉపేందర్ గారు. ఎస్ ఒక నిమిషం అండి వెంకటరెడ్డి గారు. పర్సనల్ వద్దు. యాక్చువల్ గా చేపల పులుసు రొయ్యల పులుసు ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మీరేం చేశారన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయండి. ఉపేందర్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఉపేందర్ గారు నేను మీకు ఇందాక సమయం ఇచ్చినప్పుడు ఎవరు ఇంటరప్ట్ అవ్వలేదు. దయచేసి ప్లీజ్ అదొకసారి మెయింటైన్ చేయండి. సంయమనం పాటించాలి. ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడితే నేను మాట్లాడి మీరు చెప్పండి. ఎస్ వెంకటరెడ్డి గారు మీరు పాయింట్ కి రండి. పాయింట్ గా వస్తున్నా. నేనేమంటున్నా అంటే ఇవాళ తెలంగాణకు నీటి విషయం లోపల అన్యాయం జరగడానికి మొదటి ముద్దాయి చివరి ముద్దాయి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది గత ఈ నెల రోజులుగా జరుగుతున్నటువంటి చర్చల వల్ల మనకు కనపడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పినాడు. అవి వాస్తవాలా కావాలనేటువంటి చర్చ వేరు. జూరాల నుంచి తీసుకోవాల్సినటువంటి నీటిని కావాలని చెప్పి వివాదాస్పదమైనటువంటి శ్రీశైలం తీసుకెళ్లినాడు. జూరాల నుంచి మరి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. నేను ఏకీభవించకపోతే ఆయనతోని, కానీ ముఖ్యమంత్రి మాటను కూడా మనం కాదనలేము. రోజుకు 2 టీఎంసీలు లేదా ఏం చెప్పిండు వచ్చే అసెంబ్లీలో చెప్పాలి కదా. ఒక నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు. ఒక నిమిషం ఈ పాయింట్ నేను క్లారిటీ తీసుకుంటాను. ఒక నిమిషం ఆగండి కోటేశ్వరరావు గారు. ఒక నిమిషం అండి ఉపేందర్ గారు ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరకు. ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు. ఉపేందర్ గారు ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను. మీరు చెప్పిన పాయింట్ కోసం క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం నేను చెప్పిన మాట వినండి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు. సో నీళ్ల గురించి రోజు రోజుకి వివాదం ముదురుతుంది. ఒక నిమిషం ప్లీజ్.